హాయ్ బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. మ్యాటర్ వచ్చేసి నిప్పు నాగరాజు ఎన్టీఆర్ గారి పైన వీడియో చేయడం జరిగింది. కౌంటర్‌గా వీడియో చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి లైక్ వేసుకోండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ అని కామెంట్ చేయండి. కామెంట్ బాక్సులు దద్దరిల్లిపోవాలి. ఈ వీడియో నిప్పు నాగరాజు వరకు చేరాలి. కామెంట్లతోటే చేరుతుంది. జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ అని కామెంట్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో వచ్చేసి ఎందుకు ఇలా జరుగుతుంది? రామ్ చరణ్ గారికే ఎందుకు ఇలా జరుగుతుంది? పాపం రామ్ చరణ్ గారు ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది అందాజా. కానీ సరైన సక్సెస్ అనేది లేదు. రామ్ చరణ్ గారికి ఇప్పటి వరకు తండ్రి పేరు, బాబాయ్ పేరు చెప్పుకొని వారి అభిమానులతోటే తన చిత్రాలను ప్రమోట్ చేయడం జరుగుతుంది. సొంత ఫ్యాన్ బేస్ అనేది కూడా రామ్ చరణ్‌కి లేదని చెప్పవచ్చు. ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది అని నిప్పు నాగరాజు చాలా బాధపడుతున్నాడు. ఇంతకుముందు వీడియో చేశాడు. ఆ వీడియో చూసి నేను చేయడం జరుగుతుంది. రామ్ చరణ్ గారికి ఎందుకు ఇలా అవుతుంది అసలు? పాపం రామ్ చరణ్ గారి నాన్నగారు చిరంజీవి గారు కానివ్వండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కొన్ని చిత్రాలతోటే విపరీతమైన ఫ్యాన్ బేసు క్రేజ్ తెచ్చుకోవడం జరిగింది. కానీ రామ్ చరణ్ గారికి సాధ్యం అవ్వడం లేదు. 19 సంవత్సరాలు ఇండస్ట్రీకి చేరువవుతున్నా కూడా రామ్ చరణ్ గారికి సరైన స్టార్డమ్ రాలేదు. ఇప్పటికి కూడా తండ్రి పేరు, బాబాయ్ పేరు చెప్పుకొని సినిమాలు అమ్ముకోవడం జరుగుతుంది. కానీ సరైన సక్సెస్ కావడం లేదని చెప్పవచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ గారితోటి పోటీ పడడం అనేది మనం చూస్తున్నాము. ఉన్న 2, 3 చిత్రాలు హిట్ అయ్యాయి తప్ప సరైన హిట్ సక్సెస్ రేట్ లేదు రామ్ చరణ్ గారికి. ఇది మనకు తెలిసిందే. అలాగే సినీ విశ్లేషకులు కూడా ఇదే 2012, 2011 సమయంలో సినీ విశ్లేషకులు కూడా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి క్రేజు, ఇటు నాన్నగారి క్రేజ్ చెప్పుకొని సినిమాలు చేయడమే తప్ప సరైన యాక్షన్, సరైన సన్నివేశాల్లో సరైన నటన చూపెట్టడం లేదు. మెగాస్టార్ తనయుడు అయిన ఉండి కూడా సరైన నటన మాత్రం రావడం లేదు రామ్ చరణ్ గారికి అనడం జరిగింది. అంతలోనే రంగస్థలం రావడం జరిగింది. రంగస్థలం కూడా అది సుకుమారు మేకింగ్ తోటి సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. అంతకుముందు అగమ్య గోచరంగానే ఉంది రామ్ చరణ్ గారి పరిస్థితి మాత్రం. అంతకుముందు కూడా రంగస్థలం కంటే ముందు మాత్రం విమర్శకులు సైతం చరణ్ గారికి మెచ్చుకోవడం అనేది జరగలేదని చెప్పవచ్చు. రంగస్థలం తర్వాత కూడా ఈ మన సుకుమార్ సినిమా ఆడింది. సుకుమార్ వల్ల యాక్టింగ్ స్కిల్స్ కొన్ని అలా బయటికి పడ్డాయి అని కొద్దిగా విమర్శకులు కూడా సైతం ఇటు మన సుకుమార్ ద్వారా మెచ్చుకోవడం జరిగింది రామ్ చరణ్ గారికి. ఇది తప్పితే మాత్రం మళ్ళీ రామ్ చరణ్ గారికి అంత బ్రహ్మాండమైన పిక్చర్ కూడా పడలేదని చెప్పవచ్చు. ఇక ఎలా అనే సమయంలో రాజమౌళి RRR చిత్రంతో ఎన్టీఆర్ తోటి నటించడం, ఎన్టీఆర్ పక్కన నటిస్తే తనకు క్రేజ్ వస్తుందని కథను వినకుండా రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారి పక్కన చేస్తే తనకు క్రేజ్ వస్తుందని ఒప్పుకోవడం జరిగింది. ఇది మనకు తెలిసిందే. ఎన్టీఆర్ గారి క్రేజ్ ఏంది, శిఖరం పక్కన నటిస్తే నాకు కూడా కొద్ది గొప్ప క్రేజ్ వస్తుందని ఆ చిత్రాన్ని ఒప్పుకోవడం జరిగింది. మనకు తెలిసిందే ఇది. అలాగే ఇక ఇప్పుడు చూసుకుంటే RRR తర్వాత వరుస పెట్టి ఫ్లాపులు ఇవ్వడం జరుగుతుంది. రామ్ చరణ్ గారు సరైన హిట్ లేదు, సరైన బ్లాక్ బస్టర్ లేదు, సరైన నటన కూడా లేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆచార్యాల్లో కానీ, ఇటు గేమ్ చేంజర్లో చూసుకున్నా కూడా గేమ్ చేంజర్లో 3 పాత్రలు 4 పాత్రలు చేసినా కూడా సరైన నటన అయితే మాత్రం కనబడచలేదనే మనకు విమర్శలు వచ్చాయి. అదేవిధంగా ఇక చిత్రాలు కూడా ఎలా తీయాలి, ఏం తీయాలి అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు చేస్తామన్న కథను రప్పించుకోవని బుచ్చిబాబుతో సినిమా ఓపెన్ చేయడం జరిగింది. అదే పెద్ద సినిమా ఫస్ట్ లుక్ తర్వాత పాటలు వచ్చినా కూడా దీనిపైన ఇలాంటి క్రేజ్ బజ్ మాత్రం ఏర్పడడం లేదు. ఇక ఇలాగైతే కుదరదని ఏం చేశాడు, ఎన్టీఆర్ని ఫాలో అవుతూ కండలు పెంచుతూ ఎన్టీఆర్ తోటి పోటీ పడుతూ పిక్కుల మీద పిక్కులు విడుదల చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అదేవిధంగా మనం చూసాము. కానీ ఆ మాత్రం క్రేజ్ కూడా రావడం లేదని చెప్పవచ్చు. కొద్ది గొప్ప అవ్వడం వల్ల కొద్ది గొప్ప చిత్రం పైన
క్రేజ్ వచ్చిందనే చెప్పవచ్చు. ఇక ఇది ఎన్టీఆర్‌ని ఇమిటేట్ చేస్తూ ఎన్టీఆర్ తోటి పోల్చుకొని తనకు తాను పెద్ద స్టార్ అని ఊహించుకుంటూ ముందటికి వెళ్తున్నాడు మన మెగా పవర్ స్టార్. ఇటు చూస్తే గ్లోబల్ స్టార్ అని స్టార్ పెట్టుకున్నాడు, మళ్ళా తీసేసుకున్నాడు. అది మనకు తెలిసిందే. ఇది ఈ వీడియో చేయడంలో నా ఉద్దేశం మెయిన్ ఉద్దేశం వచ్చేసి నిప్పు నాగరాజు వీడియో చేయమన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను. నిప్పు నాగరాజు సలహా మేరకే ఈ వీడియో చేయడం జరిగింది. తను చాలా చక్కటి వీడియోలు చేస్తుంటాడు. అలాగే అదే విధంగా వీడియో నన్ను చేయమంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. నిప్పు నాగరాజు సజెషన్ తోటి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంకా పాపం రామ్ చరణ్ గారికి మంచి హిట్ పడాలి, ఎన్టీఆర్‌ని ఫాలో అవుతూ అటో ఇటో గెటన్ కావాలి, మంచి స్టార్డమ్ రావాలని మనం అందరం ఆశిద్దాం, మనం అందరం కోరుకుందాం. పెద్ద సినిమా కూడా అటో ఇటో మొత్తం మీద అయితే హిట్ టాక్ వచ్చి మరోసారి రామ్ చరణ్‌కి హిట్ పడి మరో 5-6 సంవత్సరాల దాకా క్రేజ్ నిలబడాలి, మంచి క్రేజ్ తోటి ఇండస్ట్రీలో ఉండాలని మనం కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.